మీ పేరేంటి? అంటే యాక్చువల్ ప్లేయరా లేకపోతే ఈ ఇన్‌స్టాగ్రామ్ 2.0 అని ఇది ఏదైతే ఉందో ఇన్‌స్టాగ్రామ్ 2.0 యాక్చువల్ నా నేమ్ వచ్చేసి అనుదీప్. హ్మ్. ముందు నా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా అనుదీప్ అనే ఉండే, అనుదీప్ నాని అని. ఓకే. బట్ ఇన్‌ఫ్లుయెన్సర్ 2.0గా మార్చుకోవాల్సి వచ్చింది. యాక్చువల్‌గా నా దాంట్లో ఒక రీల్ ఉంటుంది, ఓకే. ఇట్లా డబ్బులు ఇసిరేస్తూ ఉంటుంది. అవును, రీసెంట్‌గా మ్మ్. చూసాను. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. మ్మ్. బట్ ది థింగ్ ఏంటంటే ఒక 7 months బ్యాకే అది వైరల్ అయిపోయింది. ఆల్రెడీ 2.2 million నా అకౌంట్లో వైరల్ అయింది అది. ఓకే. సో అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కొంత అమౌంట్ నేను కూడా లాస్ అయినాయి బెట్టింగ్ల వల్ల. బెట్టింగ్స్ వల్ల మీరు లాస్ అయ్యారు. లాస్ అయ్యాను. ఓకే. ఇప్పుడు ఆ వీడియో బెట్టింగ్స్‌కి రిలేటెడ్. ఓకే. సో బెట్టింగ్స్ వల్ల నేను ఆ డబ్బులు లాస్ అయినా. సో లాస్ అయిన డబ్బుల్ని నాకు నేనే రీపే చేయాలనుకున్నా. ఎంతవరకు లాస్ అయ్యారు? లాస్ అయినా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా ప్రమోషన్ చూసి లాస్ అయినాకేంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో పేరు తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా చేస్తే స్కిప్ చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి ఇక నేను ఏం చేయాలని అర్థం కాక థియేటర్లో ఆడిద్దామని ఫిక్స్ అయినా. థియేటర్లో యాడ్ దీని గురించి నేను వచ్చి మాట చెప్పాలి వాళ్ళకి. ఓకే. యాడ్ ఇద్దామని ఫిక్స్ అయినా. కనుక్కున్న డబ్బులు అవుతాయి, ఖర్చుతో కూడుకున్న పని. ఈ బెట్టింగ్స్ ఇష్యూ పైన మీరు పోరాడిన సిచ్యువేషన్స్ ఏంటి, ప్రెసెంట్ రన్ అవుతున్న సిచ్యువేషన్స్ ఏంటి? ఆ బెట్టింగ్స్ ఎట్లా అంటే దాంట్లో చాలా రకాల యాప్స్ ఉంటాయి. ఓకే. లీగల్ యాప్స్, ఇల్లీగల్ యాప్స్. ఓకే. వేరాజ్ లీగల్ యాప్స్ ఏమో ప్లే స్టోర్, యాప్ స్టోర్లో దొరుకుతాయి. ఓకే. ఇల్లీగల్ యాప్స్ అట్లా దొరకవు, ఓకే. ఓన్లీ టెలిగ్రామ్ బయోలోనే ఉంటాయి. అదే టెలిగ్రామ్ లో ఆడిస్తున్నారని కూడా అంటున్నారు. ప్రిడిక్షన్ వాడు ఆడించాడు. ఓకే. ఆడించేవాడంతా వేరేటోడు ఉంటాడు. అంటే 1 day స్టార్ట్ చేసినా కానీ ఆ అమౌంట్ అనేది మనం రెడీగా పెట్టుకొని ఆడగలగాల. ఎలా అసలు ఇప్పుడు ఒక్కసారి మనం లేదు ఇప్పుడు ఈ అటెంప్ట్కి మనకి అమౌంట్ తిరిగి రాలేదు అని అంటే అక్కడతో ఆపాలి కదా. గ్రీన్ మీద 1,00,000 రూపాయలు వేసారు అందరు కలిసి. సో గ్రీన్ విన్ అయితే 2 లక్షలు మనం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. ఓకే. అదే రెడ్ మీద 20,000 వేసారు, 40,000. అంటే ఇవి బయటికి తెలిసిన ఈ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఇవి కాకుండా వీళ్ళ వెనక అంటే లైక్ వీళ్ళే కాకుండా చాలా మంది ఉన్నారంటారు. వీళ్ళు జస్ట్ పిల్ల కాలువలు, సముద్రం వేరే ఉంది. ఓకే. పిల్ల కాలువలే, నదులు కూడా కాదు, పిల్ల కాలువ. పెద్ద పెద్ద పేర్లు అవన్నీ నిజమే అంటారా? పేర్ల గురించి నాకు తెలియదు, బట్ చిన్నదైతే కాదు అనుకుంటే ఈ రోజు ఇప్పటికిప్పుడు ఈ స్టూడియోల నుంచి నేను బయటికి వెళ్ళలో. హాయ్ హలో, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ద ఇన్ఫ్లుయెన్సర్ 2.0. వారిని అయితే ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరేంటి? అంటే యాక్చువల్ ప్లేయరా లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ 2.0 అని ఇది ఏదైతే ఉందో ఇన్‌స్టాగ్రామ్ 2.0 ఈ ఇన్ఫ్లుయెన్సర్ 2.0 అనే దానికి యాక్చువల్ నా నేమ్ వచ్చేసి అనుదీప్. ముందు నా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా అనుదీప్ అనే ఉండే, అనుదీప్ నాని అని. ఓకే. బట్ ఇన్ఫ్లుయెన్సర్ 2.0గా మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంటే అది పరిస్థితుల ప్రభావం కావచ్చు, నేను చేసిన పని వల్ల కావచ్చు. యాక్చువల్గా నా దాంట్లో ఒక రీల్ ఉంటుంది, ఓకే. ఇట్లా డబ్బులు ఇసిరేస్తూ ఉంటుంది. అవును, రీసెంట్‌గా చూసాను. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. బట్ ది థింగ్ ఏంటంటే ఒక 7 months బ్యాకే అది వైరల్ అయిపోయింది. ఆల్రెడీ 2.2 million నా అకౌంట్లో వైరల్ అయింది అది. ఓకే. ఇప్పుడు దాన్ని ఒక 200 మంది పోస్ట్ చేసుకొని అది వైరల్ చేసుకుంటున్నారు. ఆ పోస్ట్ ని, అదే వీడియోని పర్లేదు పోస్ట్ చేసుకోనివ్వండి. అది సొసైటీకి రీచ్ కావాలనేది నా కాన్సెప్ట్, ఎవరు పోస్ట్ చేసుకున్నా కూడా. సో అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కొంత అమౌంట్ నేను కూడా లాస్ అయినాయి బెట్టింగ్ల వల్ల. బెట్టింగ్స్ వల్ల మీరు లాస్ అయినా. ఓకే. ఇప్పుడు ఆ వీడియో బెట్టింగ్స్‌కి రిలేటెడ్. ఓకే. సో బెట్టింగ్స్ వల్ల నేను ఆ డబ్బులు లాస్ అయినా. సో లాస్ అయిన డబ్బుల్ని నాకు నేనే రీపే చేయాలనుకున్నా. ఎంతవరకు లాస్ అయ్యారు? 1,00,000 లోపు. 1,00,000 రూపాయల వరకు మీరు లాస్ అయినా. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా ప్రమోషన్ చూసి లాస్ అయినాకేంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు ఇప్పుడు లేదు, టాప్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇప్పుడు ఎందుకు లేని వాళ్ళ పేర్లు. అయితే నేను మోసపోయినాక ఆ డబ్బులు నాకు నేనుగా కష్టపడి మళ్ళీ రీపే చేద్దాం, అప్పులు కూడా తీసుకొచ్చి ఆడిన వాళ్ళకి రీపే చేద్దాం అనే కాన్సెప్ట్ లో నాకుండే ఐడియా. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసుకుంటూనే నేను ఇట్లా ర్యాపిడో నడుపుకునేవాడిని. ఇక్కడ లోకల్లో ర్యాపిడో నడుపుకుంటూ ఆ డబ్బులన్నీ ఏం చేసుకొని రీపే చేద్దాం అనుకున్నా. సో రీపే చేయడానికి ముందు నేను ఎలా అయితే మోసపోయినో, నేను మోసపోయిన విధానం ఇది చెప్పుకోలేను ఇట్లా మోసపోయినా అని. కానీ నాలాగా ఇంకొకరు ఎవరు కూడా మోసపోవద్దు అనే ఆలోచనతో ఆ రీల్ చేద్దాం అనుకున్నా. సో ఆ రీల్ ఎట్లా అంటే జస్ట్ అన్ననే మోసపోయినా మీరు కూడా మోసపోకురి అని చెప్తే ఎవరు వినరు. మనుషులకు ఎట్లా అంటే కొంచెం క్రేజీనెస్ కావాలి, ప్రతి ఒక్కరికి క్రేజీ ఉంటేనే చూస్తారు. సో అందరు వాళ్ళ డబ్బులు ఇట్లా ఇసేసిర్రు.
చూస్తున్నాం యాక్చువల్గా కదా మనం. అది తప్పు, డబ్బును అట్లా ఇసిరేయడం కూడా తప్పు, అది ఒక క్రైమ్ కిందకే వస్తుంది. అంతే కదా. బట్ ది థింగ్ నేను సొసైటీ కోసం చేస్తున్నా కాబట్టి తప్పుగా భావించలేదు, తీసుకొచ్చిన డబ్బులు ఉమ్. విసిరేసిన ఇట్లా ఇట్లా అయితే విసిరేయలేదు కదా, జస్ట్ ఇలా జస్ట్ విసిరేసారు. నా టేబుల్ మీద పడేలా చూసుకున్నా, చూపించడానికి. కింద పడేయలే, అవును. ఒక్కనోడు కూడా కింద పడకుండా నా టేబుల్ మీదనే వేసుకుని కావాలని వేసుకొని. సో ఈ డబ్బులన్నీ కూడా నేను ఒక యాప్ లో సంపాదించిన, ఇంట్రెస్టింగ్ గా వాళ్ళకి అంటే మూమెంట్ ఇచ్చిన. ఏ యాప్ అని ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు చూసే టైంలో ర్యాపిడో తీసి చూపించిన. యాక్చువల్ గా అందరు ఏంది ఫన్ కంటెంట్ అనుకున్నారు ఒకప్పుడు. నేను ఎప్పుడైతే నా ఇంటర్వ్యూలు ఇచ్చే వరకు అందరూ కామెడీ కోసం చేసిండే అవేర్నెస్ వీడియోనే, బట్ ది థింగ్ కామెడీ అనుకున్నారు. బట్ వెనక ఇంత స్ట్రగుల్ ఉంది, నేను ఇంత కష్టపడినా అని ఎవరికి తెలియదు. రీసెంట్ గా ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి ఆ వీడియో ఇంకా రీచ్ అవుట్ ఇంకా ఇది ఎప్పుడో మీరు 7-8 months సెప్టెంబర్ నవంబర్ టైంలో చేసిన. ఆల్మోస్ట్ 8 months క్రితం చేసిన వీడియో ఇది. అంటే మీరు అప్పటి నుంచే దీంట్లో జరిగింది, మీకు అప్పటికే జరిగింది. దీంట్లో అప్పటి నుంచే పోరాడుతున్నా, ఓకే, అవేర్నెస్ ఇస్తున్నా. ఎవరిని నేను తప్పు పట్టలే, ఇటు ఇన్ఫ్లుయెన్సర్లనే ఆపమనట్లే ప్రమోషన్లు, అటు యాప్ ఓనర్లనే ఆపమని నేను చెప్పట్లే. నేను ఏం చెప్తున్నా అంటే అవేర్నెస్ ఇస్తున్నా ప్రజలకి, మీరు ఆడొద్దు అని అప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా వాళ్ళ కోసం మీరు. సో వాళ్ళ కోసం నేనని అప్పటి నుంచి వస్తూనే ఉన్నా. ఇప్పుడు వస్తున్న క్రమంలో కూడా నేను ఏదైనా మోటివేషన్ ఏమైనా ఇచ్చిన అనుకోండి రీల్ స్కిప్, సో ఇట్లా చేస్తే స్కిప్ చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి, ఇక నేను ఏం చేయాలని అర్థం కాక థియేటర్ లో ఆడిద్దామని ఫిక్స్ అయినా. థియేటర్ లో యాడ్ నేను వచ్చి మాట చెప్పాలి వాళ్ళకి, యాడ్ ఇద్దామని ఫిక్స్ అయినా. కనుక్కున్నా డబ్బులు అవుతాయి, ఖర్చుతో కూడుకున్న పని, డబ్బులు లేవు నా దగ్గర, డబ్బులు ఏం చేయాలి, ప్రమోషన్లు చేస్తా. ఇప్పుడు నేను అడగవచ్చు, సొసైటీకి హెల్ప్ చేద్దాం అనుకుంటే కొంచెం డబ్బులు ఉంటే ఎవరైనా ఇవ్వండి అంటే మస్తు మంది ఇస్తారు నన్ను నమ్మి. నాకు ఒక 30,000 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క ఫాలోవర్ కూడా నేను ఏదన్నా అడిగినా అంటే జెన్యున్ గా రియాక్ట్ అవుతారు. మీరు జెన్యున్ గా? నేను ఇంతవరకు జెన్యున్ గానే ఉన్నా. ఈ జెన్యూనిటీతో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు డబ్బులు పంపిస్తారు. బట్ ది థింగ్ ఏంటంటే తర్వాత ఏదో ఒక రోజు నేను దీంట్లో కాకపోయినా పక్కన ఏదైనా సంపాదించుకున్నా కూడా ఇవన్నీ ఆ డబ్బులే, అట్లా అడుక్కొని సంపాదించుకున్న డబ్బులే అని నన్ను రేపు పొద్దున వాళ్ళు బ్లేమ్ చేసే ఛాన్స్ ఉంది. బ్లేమ్ చేసినా సరిపోతుంది, అదొక్కటి చాలు. మనిషి ఇప్పుడు పాజిటివ్ గా ఎదగడానికి వేల కారణాలు కావాలి, నెగిటివిటీకి ఒక్కటి చాలు. నేను ఇప్పుడు ఇన్ని చేసుకుంటూ వస్తున్నా. ఫారెస్ట్ డెవలప్మెంట్ అన్న, కవల్ టైగర్ రిజర్వ్ అని మా దగ్గరది, ఫారెస్ట్ లను పెంచండి, ప్లాస్టిక్ వాడొద్దు, ఇంకా అనాథాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి అంటే భార్య భర్తలు ఉండి కూడా వాళ్ళ అమ్మ నాన్నలు ఎందుకు ఇక్కడ పెడుతున్నారు, అత్త మామలు ఎందుకు అనాథాశ్రమాలు పెడుతున్నారు, ఇంకా ఇటువంటి వాటి మీద మస్తు మీద ఫైట్ చేసుకుంటూ వస్తున్నా. ఆల్మోస్ట్ ఎన్ని టాపిక్స్ మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు? నేను 1-2 కాదు, ఉమెన్ హరాస్మెంట్, ఎవరైనా అమ్మాయిలు మెసేజ్ చేసినా కూడా నేను వెంటనే రిప్లై ఇస్తా. అమ్మ మీరు భయపడొద్దు, మీకోసం షీ టీమ్స్ ఉన్నాయి, వాడు బెదిరిస్తున్నా నువ్వు రిటర్న్ లో బెదిరియాలి, అంతగా నువ్వు భయపడొద్దు, సావద్దు. ఇప్పుడు చనిపోయే వాళ్ళు బెట్టింగ్స్ వాళ్ళు కూడా చాలా మంది అన్నా నేను చనిపోతాను, నేను ఉండలేను అన్న అంటే అట్లా కాదురా భయ్, అది కాదురా, ఇదిరా సొల్యూషన్ అని చెప్పి మస్తు మంది చూసి వచ్చారు కాబట్టి అన్ని ప్రాక్టికల్ గా చూసిన కాబట్టి ఏది ఎట్లా అనేది కరెక్ట్ గా అందరికి మోటివేషన్ ఇస్తూ వస్తున్నా. లైక్ ఒక మోటివేషన్ స్పీకర్ అనుకోవచ్చు మిమ్మల్ని. స్పీకర్ అంటే అందరితో చెప్పేది, బట్ నేను ఇండివిజువల్స్ నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకైతే నేను తప్పకుండా మోటివేషన్ ఇస్తూ ఉంటాను. అట్లీస్ట్ మీరు ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా కొన్ని 100 మందో 1000 మందో 1,00,000 మంది కూడా వినొచ్చు. సో ఆటోమేటిక్ గా యు విల్ బి ద స్పీకర్. అండ్ ఇందులో ఉండాలి అంటే చాలా టైం కేటాయించాలి. ఇప్పుడు పర్సనల్ టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేమంత రిచ్ కాదు, కానీ ఇంత పర్సనల్ టైం కేటాయించేది ఎందుకంటే సొసైటీ మారాలి, ఇంకా బలవుతుంది. ఇప్పుడు నేను ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటికి 8th or 9th ఇంటర్వ్యూ. సో కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నా, నాకు అసలు ఓపిక లేకపోయినా తిండి కూడా తినలే పొద్దున్న నుంచి. ఎందుకంటే ది మ్యాటర్ నీడ్ టు రీచ్ ఫర్ సొసైటీ మారాలి. ఇంకొక ప్రాణాన్ని నేను కాపాడితే ఇంటర్వ్యూ ఒక్క ప్రాణంగా ఆగినా సరిపోతుంది, నా కష్టానికి ఫలితం దక్కినట్టే. సో అది అసలు బెట్టింగ్స్ ఏంది దాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేద్దామని నేను వచ్చిన ఈ రోజు కూడా మన స్టూడియోకి. ఎక్కడి నుంచి అసలు ఈ 8th month నుంచి స్టార్ట్ చేశాను అని అంటున్నారు. ఈ 8th month లో జరిగిన జర్నీ ఏంటి? బెట్టింగ్స్ ఇష్యూ పైన మీరు పోరాడిన సిచ్యువేషన్స్ ఏంటి? ప్రెసెంట్ రన్ అవుతున్న సిచ్యువేషన్స్ ఏంటి? నేను ఆ రోజే పోరాడిన, అంటే ఎట్లా అంటే అందులో డబ్బులు రావు అది నాకు తెలిసిగా ఆ రోజే నాకు రివీల్ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్న మాటలు నేను ఆ రోజే నాకు రివీల్ అయింది, అంటే వీళ్ళు ఎట్లా మోసం చేస్తారు అవన్నీ నాకు అప్పటి నుంచి తెలుసు. బట్ నాకు ప్లాట్ఫామ్స్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇచ్చిన, బట్ ఫుల్ డెప్త్ గా వాళ్ళు కూడా బెట్టింగ్ మీద అంత ఫోకస్ చేయలేకపోయారు. ఇప్పటి వరకు ఇష్యూ బయటికి రాలేదు కాబట్టి దీంట్లో ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయా అని నన్ను అడగలేకపోయారు అప్పుడు కూడా. సో నా ఫార్మల్ ఇంటర్వ్యూస్ చేసారు, ఆ రీల్ ఎందుకు చేసినావు అన్నారు, సో రీజన్ చెప్పిన అంతే. కానీ ఆ బెట్టింగ్ లోకి డీప్ గా ఇప్పుడు ఇంత తవ్వుతున్న కొద్ది వస్తుంది కాబట్టి ఈ రోజు మాట్లాడాల్సి వస్తుంది దాని గురించి. సో ఆ బెట్టింగ్స్ ఎట్లా అంటే
దాంట్లో చాలా రకాల యాప్స్ ఉంటాయి. ఓకే. లీగల్ యాప్స్, ఇల్లీగల్ యాప్స్. ఓకే. వేరాజ్ లీగల్ యాప్స్ ఏమో ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో దొరుకుతాయి. ఓకే. ఇల్లీగల్ యాప్స్ అట్లా దొరకవు. ఓకే. ఓన్లీ టెలిగ్రామ్ బయోలోనే ఉంటాయి. టెలిగ్రామ్ బయో. అదే టెలిగ్రామ్ లింక్స్, ఇన్స్టా బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఓకే. లింక్ త్రూ ఆ లింక్ క్లిక్ చేసినామంటే మనం టెలిగ్రామ్ గ్రూప్ లోకి వెళ్ళిపోతాం. ఓకే. డైరెక్ట్ గ్రూప్ లో రీడైరెక్ట్ అయిపోగానే అక్కడ మనకి యాప్ ది పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. ఓకే. డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవాలి. ఓకే. లాస్ కావాలి. ఇది కాన్సెప్ట్. అదే టెలిగ్రామ్ లో ఆడిస్తున్నారని కూడా అంటున్నారు. అది కూడా ప్రిడిక్షన్ వాస్తవమా? ప్రిడిక్షన్ ఓకే. వాడు ఆడించాడు, ఓకే. ఆడిస్తున్నా అని చెప్తాడు అంతే. ఓకే. ఆడించేవాడంతా వేరేటోడు ఉంటాడు. ఓకే. వీడేం పని అంటే పడలేకుండా వీళ్ళు ఆడుతున్నట్టేం కాదు, వీడి వేరెవరో ఆడిస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా నేను అంట, టెలిగ్రామ్ లోకి వచ్చేయండి, నేను మీకు ప్రిడిక్షన్ చెప్తా అంట. అన్నాక అందరు నమ్ము వస్తారు. సో ప్రిడిక్షన్ స్టార్ట్ అని మెసేజే, అంతే. మాట్లాడడం ఉండదు అక్కడ, ఓకే. జస్ట్ చాటింగే, టైప్ మెసేజ్. టైపింగ్. అది వేరే. ఆ గేమ్ ఓనరే ఉంటాడు. గేమ్ ఓనర్ కి ఒక మేనేజర్ ఉంటాడు, అంటే ఇవన్నీ ఆపరేట్ చేయడానికి. సో ఆ మేనేజర్స్ దాన్ని ఆపరేట్ చేస్తారు. ఓకే. వీడు ఇన్ఫ్లుయెన్సర్ వాన్ పని వాడు బయట చేసుకుంటూనే ఉంటాడు ఏదో పని వదిలేసి, కానీ గేమ్ ఓనరే ఇదంతా చూసుకుంటాడు. సో గేమ్ అది ఎట్లా ఉంటది అంటే ఆ కాన్సెప్ట్ ఫైనల్లో విన్ వీళ్ళదే. అంటే ఎట్లా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్దే పై చేయి ఉంటుంది. అంటే ప్రాఫిట్ చూపిస్తాడు, ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ పక్కా చూపిస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఫస్ట్ స్టార్టింగ్ మార్నింగ్ 10 స్టార్ట్, ఓకే, సాయంకాలం 5కి నీకు ప్రాఫిట్ చూపిస్తాడు. 5,000 10,000 పక్కా ప్రాఫిట్ చూపిస్తాడు. ఓకే. బట్ ఇన్ కేస్ ప్రాఫిట్ చూడాలంటే మన దగ్గర ఉండాల్సిన అమౌంట్ 10 నుంచి 20 లక్షలు మన దగ్గర ఉండాలి. ఓకే. అంటే వన్ డే స్టార్ట్ చేసినా గానీ ఆ అమౌంట్ అనేది మనం రెడీగా పెట్టుకొని ఆడగలగాల. అప్పుడే 5,000 10,000 వస్తుంది నీకు. ఓకే. ఆ అమౌంట్ ని తీసుకెళ్లి ఒక డిగ్గీలో ఉంచి పెట్టాలి. ఓకే. సో అది ఎట్లా అంటే ఇప్పుడు 10-15 లక్షలు ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ ఇది స్టార్ట్ అయ్యేది ఆ ప్రిడిక్షన్ లో 500-100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో 100 వేసిన వచ్చింది 200, లెట్స్ గో గైస్ అంటాడు. ఈ ఫస్ట్ గేమ్ రాగానే అందరు షురు అవుతారు రెడీగా, వస్తున్నాయి రాని, కథ మూమెంట్ ఉంది అని అందరు స్టార్ట్ అవుతారు. 2-3 మూమెంట్స్ అట్లనే వస్తాయి. థర్డ్ మూమెంట్ పోతుంది, థర్డ్ ఆర్ ఫోర్త్ మూమెంట్ పోతుంది. పోయినాక వాడు 1000 కొట్టుకుంటాడు. నెక్స్ట్ టైం 2,000 వేస్తాడు. ఆ 2,000 వేసినప్పుడు వీళ్ళందరూ కూడా వాడితో పాటు 2,000 వేస్తాడు. పోయింది, మళ్ళీ 2,000 పోయింది, మళ్ళీ ఒక 3,000 వేస్తాడు, మళ్ళీ పోయింది. లాస్ట్ టైం 10,000 వేస్తారు. అందరు ఏం చేస్తారు, 10,000 ఉంటే 10,000 వేస్తారు, లేకపోతే లేదు. ఎలా అసలు ఇప్పుడు ఒకసారి మనం లేదు ఇప్పుడు ఈ అటెంప్ట్ కి మనకి అమౌంట్ తిరిగి రాలేదు అని అంటే అక్కడతో ఆపాలి కదా. అత్యాశ అంటే 3 సార్లు రాలంటే 4వ సారి వస్తుంది. ఓకే. అది ఏమన్నా నమ్మకమా? కలర్ ప్రిడిక్షన్ అంటే ఇప్పుడు రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో 4 కలర్లు ఉన్నాయి. లేకపోతే 2 కలర్లే ఉన్నాయి, రెడ్ గ్రీన్ ఉంది. రెడ్ 4 సార్లు వచ్చింది, 5వసారి గ్రీన్ వస్తుంది. బ్లైండ్ నమ్మకం. ఒకటేసారి రెడ్ అయితే 5 సార్లు రాదు కదా. అసలు బేసిక్ గా ఇది వీళ్ళు ఆడుతున్న గేమే కాదు, వీళ్ళు ఏదైతే వేస్తారో దానికి ఆపోజిట్ లో వాళ్ళు ఆడిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఆడుతున్నాం, మనం 10 మంది ఆడుతున్నాం. 6 మెంబర్స్ ఒక దాన్ని వేసిరు అనుకోండి, అది రాదు, లాస్ అయిపోతారు. అంటే ఎక్కువ అమౌంట్ అక్కడ ఉంది కదా, ఎక్కువ అమౌంట్ ఉన్నది వాడు తీసుకుంటాడు, తక్కువ అమౌంట్ కి ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకి విన్నింగ్ ఇచ్చేస్తాడు. ఓకే. బ్యాక్గ్రౌండ్ లో ఇది జరుగుతుంది, ఇట్లా చేస్తారు స్టార్టింగ్, అదే ఒక 3-4 అటెంప్ట్స్ తర్వాత. ఓకే. సో ఇది జరిగేది అట్లనే. మనకి వాడు ఎక్కడైతే విన్ కావాలి, ఎక్కడైతే లూజ్ కావాలి అంతా వెనక మేనేజర్ నడిపిస్తాడు. ఇప్పుడు మనకి బెట్టింగ్ టైం డీల్ క్లోజ్ అయినాక 30 సెకండ్స్ టైం ఉంటుంది. అందులో ఈ 30 సెకండ్స్ లో ఇప్పుడు గ్రీన్ ఉంది, రెడ్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏది విన్ కావాలని చూస్తాం మనం. గ్రీన్ మీద 1,00,000 రూపాయలు వేసారు అందరు కలిసి. సో గ్రీన్ విన్ అయితే 2 లక్షలు మనం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. అదే రెడ్ మీద 20,000 వేసారు, 40,000 ఇస్తే అయిపోతుంది. ఇక్కడ 1,00,000 వస్తాయి మనకి, వచ్చేస్తాయి. అది సో ఈ విధంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి ఆడిస్తూ ఉంటారు వాళ్ళే. ఓకే. సో ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ వరకు వాళ్ళు బెట్టింగ్ లో ప్రాఫిట్ చూపిస్తారని చెప్పి ప్రిడిక్షన్ లో వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకోవాలి కదా. సో అట్లా 10,000, 1,00,000 ఒకటేసారి 5 లక్షలు ఇస్తాడు. నువ్వు వేయగలవా? వేయలేం. సో 5 లక్షలు వేసిన వాంతే కదా గేమ్ అది. 5 లక్షలకు 10 లక్షలు వచ్చినాయి. సో గాయస్ అయిపోయింది ఈ రోజు ప్రిడిక్షన్ అని క్లోజ్ చేస్తాడు. మనం ఒక్క రోజులో కూడా డబ్బు మొత్తాన్ని పోగొట్టుకోగలుగుతారు అంతే. సో అట్లా డబల్ కి డబల్ వాడు మనం హైప్ చేస్తూ మన బీపీ పెంచుతూ మనం మెంటల్ గా వాడు చెప్పేది విధంగా మనం అలవాటు పడిపోతాం. సో ఎట్ లాస్ట్ వాడు విన్ కావాలి, అడిక్షన్ అంటారు మొత్తం, అడిక్షన్. ఎట్ లాస్ట్ వాడు విన్ కావాలి మళ్ళా, ఎందుకంటే వాన్ పేరు పోదు కదా, ఇన్ఫ్లుయెన్సర్ పేరు. 5,000 to 10,000 ప్రాఫిట్ చూపిస్తాడు వాడు ఎట్ లాస్ట్. బట్ నీ దగ్గర 10 నుంచి 15 లక్షలు ఉంటేనే నువ్వు 10,000 అయినా చూడగలవు అలా చెప్తారు. సో అది ప్రిడిక్షన్ మీరు అన్నట్టుగా అట్లా. లేదు 1:1 గేమ్లు ఉంటాయి కొన్ని. ఇప్పుడు
ఒక గేమ్ ఆడుతున్నామంటే ఉమ్, గేమ్ లో ఒకరు గెలవాలి, ఇంకొకరు ఓడిపోవాలి. ఓడిపోవాలి. కానీ ఇక్కడ ఎందుకు బెట్టింగ్ లో ఏ ఒక్కరు కూడా నేను గెలిచినా అని చెప్తలేరు ఎవరు అవును కూడా. కదా! చాలా మంది మనం చూసిన ఇప్పుడు అన్ని కేసెస్‌లో గూడా ఇలా జరిగింది, నేను పోగొట్టుకున్నా 100కి అన్న వాళ్ళే 100% ఉన్నారు. పోయిన వాళ్ళే ఉన్నారు కానీ ఒక్కరు గెలిచిన వాళ్ళే లేరు. వచ్చిందా నీకొచ్చిందా అంటే, నేను 1000 ఏసాను, నాకు 2000 వచ్చింది, ఒకసారి ఆడాను. ఈ కేసెస్ చాలా రేర్‌గా ఉన్నాయి. మిగతా అందరూ కూడా లేదు అయిపోయాయి. ఎంత పోయాయి? 10,00,000 పోయాయి. ఇంకొంతమంది 1,00,000, ఇంకొంతమంది 20,00,000. దానివల్ల ఈ బెట్టింగ్ అనేది ఏదైతే ఉందో 20-30 లక్షలు ఆడి ఒక్క నెల రోజుల్లో ఇలా చేతుల్లో నుంచి డబ్బులు పడేసుకున్న వాళ్ళు ఎంతో మందున్నారు. యాక్చువల్‌గా ఎట్లా పోతున్నాయి అంటే, ఇప్పుడు మీరున్నారు, నేనున్నా. మీరు ఒక 1000 రూపీస్ పెట్టేసి, నేను ఒక 1000 రూపీస్ పెట్టేసి, హ్మ్. లేకపోతే 10,000 అనుకోండి. ఓకే. 10,000 పెట్టేసి నేను 10,000 ఏసిన. హ్మ్. మీరు గెలిస్తే మీకు ఎంత రావాలి? మీరు 10,000 ఏస్తే ఒక్క నిమిషం. నేను 10,000 పెట్టిన. ఓకే. మీరు 10,000 పెట్టిరు ఆ! గేమ్‌లో. ఆ! ఇప్పుడు గెలిచిర్రు గేమ్. హ్మ్. అక్కడ హ్మ్. ఉన్న డబ్బులెన్ని? 20,000 మీకు వచ్చేసినట్టే కదా! అంతే గదా! కానీ 20 ఇయ్యడు. అదే. 18 ఇస్తాడు. ఎందుకట్లా? 2,000 ప్లాట్‌ఫార్మ్ ఫీస్. ప్లాట్‌ఫార్మ్ ఫీజే 2000 ఉంటది. కమిషన్ 10%. నీ దగ్గర 10%, నా దగ్గర 10%, 20% ప్లాట్‌ఫార్మ్ ఓహో! ఫీస్. ఇట్లాంటివి గూడా ఇంకా ఉంటాయి మళ్ళీ దీనిలో. అదే మెయిను. డీప్ సెన్సెస్. కథనే అదంతా. ఇప్పుడు చెప్తేనండి. ఓకే. ఇప్పుడు నేను నా వాలెట్‌లో 50,000 యాడ్ చేసిన. ఆ! మీరు 50,000 యాడ్ చేసిర్రు. ఓకే. మీరు 10,000 పెట్టిర్రు, నేను 10,000 పెట్టిన. సరే. ఇప్పుడు నా 10,000 మీకు వచ్చినాయి. ఓకే. మీ దగ్గర ఎంత ఉంటది? 58,000 ఉంటది. అంతే గదా! 2,000 కట్ అయిపోయి 58 ఉంటది. 58 వస్తది. నెక్స్ట్ గేమ్ వాడు మీకు ఇయ్యడు మళ్ళా. ఆ! నాకిస్తాడు. ఓకే. ఎందుకంటే ఎన్ని ఎక్కువ గేమ్స్ అయితే అంత ప్లాట్‌ఫార్మ్ ఫీస్ వానికి పోతది. ప్లాట్‌ఫార్మ్ ఫీజే ఇక్కడ పెరుగుతూ ఉంటది. పెరుగుతూ ఉంటది. ఫస్ట్ అటెంప్ట్‌కి 2000 అయితే సెకండ్ అటెంప్ట్‌కి ఎంత పడతది? ఎంత అన్నా నువ్వు గేమ్ ఎంత అమౌంట్ పెడుతున్నావు? 1000 రూపీస్ పెడితే 200 కడేస్తాడు. ఓకే. 10,000కి 2000 కడేస్తాడు. ఓకే. 20% గేమ్ విన్నింగ్ 20,000. ఓకే. ఏదైనా 20%. 20%. హ్మ్. అట్లా ఇప్పుడు సెకండ్ గేమ్ నేను విన్ అయితా. ఓకే. మీరు 10,000 పెడతారు, నేను 10,000 పెడతా. ఆ! 58 ఉంటే 48 మీ వాలెట్‌లో ఉంటే 10,000 అక్కడ ఉంటది గేమ్‌లో. ఓకే. అప్పుడు నాకొస్తది. ఓకే. అప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి 56,000 నా దగ్గర ఉంటది. అంతే. 58 ఉంటది అనుకోండి. హ్మ్. 56 58 ఉంటది. హ్మ్. మీ దగ్గర 48కి వచ్చేస్తారు. ఓకే. 2,000 మీరు లాస్ అయిపోయినట్టే. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు గెలిచిర్రు. ఆ! ఒకటి గెలిచి ఒకటి లాస్ అయినా కూడా హ్మ్. 2,000 ఉత్తగా ఓడుకున్నారు కదా ప్లాట్‌ఫార్మ్ ఫీస్ మీద. కదా! కదా! అట్లా ఎవరి అయినా ఇక్కడ అమౌంట్ అయితే ఈ పక్కా విధంగా 2,000 పోతున్నాయి. ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ విన్నింగ్స్, నాకు నెంబర్ ఆఫ్ విన్నింగ్స్ వస్తూనే ఉంటది. హ్మ్. కంటిన్యూయస్ విన్నింగ్స్ ఉండే. కంటిన్యూయస్ విన్నింగ్స్ ఇస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. ఓకే. నా దగ్గర అయిపోయినా నేను ఇంటికి వెళ్ళిపోతా. హ్మ్. గెలుచుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. ప్లాట్‌ఫార్మ్ ఖాళీగా ఉంటది. ఓకే. ప్లాట్‌ఫార్మ్ ఖాళీగా ఉంటే వానికి ఏం లాభం? ఓకే. ది కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఇది ఈ విధంగా రన్ అవుతూ ఉన్నాయి కదా! బెట్టింగ్స్ ఇష్యూ అన్నీ కూడా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో పలానా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఇలా అని చెప్పేసి హ్మ్. చెప్తున్నారు. అసలు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఇదంతా ఒక లైక్ వాళ్ళు ఆడించే గేమ్ అని తెలిసే దీనిలోకి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ కోట్లల్లో ఉంటారా? పైసలొస్తే ఎవరొద్దంటారు? పైసల కోసం చేసేస్తారు. ఇప్పుడు ఇది ఇప్పటివరకు రైజ్ కాలే. చేసిర్రు. రైజ్ అయింది. హ్మ్. భయపడుతున్నారు. హ్మ్. సో, తప్పు అని చెప్పేంత వరకు అది తప్పు కాదు వాళ్ళకి. ఓకే. తప్పు అని తెలిసింది కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు. ఇంకా భయపడే వాళ్ళు చాలా మంది స్టిల్ ఇప్పుడు కూడా పోస్ట్ చేసే వాళ్ళున్నారు. అసలు ముందుకు ఓకే. ఇంకా ఇప్పటికి ఈ కూడా రోజు ఉన్నారు పోస్ట్ చేసిన వాళ్ళు. నీకు ఓకే. చూపియమంటే నేను చూపిస్తా మళ్ళీ ఎతికి ఐడీలు. అయ్యో! ఈజీగా ఉన్నారు మేడం. కంటిన్యూస్ అవుతుంది వాళ్ళందరి తర్వాత భయపడట్లే. అదే. ఓకే. అయినా భయపడట్లా. ఇలా రన్ సిట్యుయేషన్ చేస్తా ఉన్నారు. అది. ఓకే. ఇప్పుడు ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ అంటున్నారు. అసలు అవి కూడా ఇంతే పెద్ద అమౌంట్స్ గాని, ఇంతే పెద్ద మొత్తంలో గాని రన్ అవుతున్నాయా? లీగల్, ఇల్లీగల్ ఈ రెండిటికి తేడా ఏంటంటే లీగల్‌లో చట్టపరంగా కొన్ని క్వాలిటీ చెక్స్‌ను పాటిస్తూ యాప్స్ ఉంటాయి. ఓకే. అవి ఎట్లా అంటే 50-50 ఛాన్సెస్‌లో ఆ! ఇప్పుడు మనం అన్నట్టుగా ప్లాట్‌ఫార్మ్ ఫీస్ సేమ్ ఉంటది. ఓకే. బట్ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి కదా! ఆ! ఐదర్ నేనన్నా గెలుచుకోవచ్చు, మీరన్నా గెలుచుకోవచ్చు, ఆ! ఇంటికెళ్ళిపోవచ్చు. ఓకే. అలాంటి కాన్సెప్ట్‌లు ఉంటాయి లీగల్‌లో. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఇల్లీగల్‌లో అట్లా ఉండదు. మిమ్మల్ని ఎటు పోనీయదు. ఆ! మొత్తం వాడే లూటీ చేసుకుంటాడు. ఆడుకుంటూ ఉంటారు. మనల్ని ఆడతారు. మనం ఓకే. ఆడతాం అనుకుంటాం కానీ వాడు మనతోనే ఆడతాడు. అది ఆడుతా మనకు అర్థం ఉంటారు. కాదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇల్లీగల్‌లో బాట్ పెడతారు. హ్మ్. బాట్ అంటే కంపెనీ వాడు వచ్చి అక్కడ కూర్చుంటాడు మీ ప్లేస్‌లో. ఓకే. ఇంక సిస్టమ్ ఉన్నాక నేనెట్లా గెలుస్తా? అదే కదా! సిస్టమ్ వాడి చేతిలో ఉన్నప్పుడు ఆడేవాడు ఎలా గెలుస్తాడు? నేను ఎట్లంటే మొత్తం పోతూనే ఉంటాయి గేమ్. ఓకే. ఫుల్ లాస్. మొత్తం ఫుల్ ఇట్లా లాస్ అయినాక వాడి బీపీ ఎట్లుంటదో తెలుసా? ఆ! ఇప్పుడు ఏం చేయాలి అనేది తెలీదు కదా తలకాయ అసలు. కొట్టుకుంటాడు. పిచ్చి పిచ్చి అయిపోతాడు. అప్పటిదప్పుడు సైక్ అయిపోతాడు. ఏం చేస్తాడో తెలవదు. పెళ్ళాం ఇంట్లో ఉంటది. పెళ్ళాంని కొట్టేది తెలవదు. అయ్యో! ఇగో ఇట్లా జరుగుతున్నాయి. అదే ఇప్పుడు మద్యానికో లేదా అవన్ స్మోకింగ్‌కో అవన్నీ వేస్ట్. అమ్మాయిల సోకున్న ఏం గాదు. మద్యం సోకున్న ఏం గాదు. సిగరెట్ల సోకున్న ఏం గాదు. ఆఖరికి గంజా తాగినోన్ని కూడా బెదిరించో రిహాబిలిటేషన్ సెంటర్‌లో కూసోబెట్టి తీసుకెళ్ళి సెట్ చేస్తున్నాం. అవును. కానీ దీంట్లో సెట్టింగ్ ఉండదు. ఏ రిహాబిలిటేషన్ సెంటర్‌లు పనిచేయవు వీనికి. అయ్యో! వీనికి గావాల్సింది ఇగ వాడు అడిక్ట్ అయిండంటే గేమే. హ్మ్. ఒక్క రోజులో కరోడ్‌పతి అయితా. ఇదే ఉంటది వాడి మైండ్‌ల. అయ్యో! సో,
అలాంటివి కాకుండా వాడిని ఎట్లా మారవాలి అంటే వానికి ప్రేమ కావాలి ఇంట్లో ఫస్ట్ వాని మీద. అవును. వాడిని తిట్టద్దు, ఏమనొద్దు. పోయిందేదో పోయింది బిడ్డ, మారు. అప్పు చేసుకొని బతుకుదాం, మారు. చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు అదే చాలా మందికి. అట్లా ఇవ్వాలి, లేకపోతే వాడు చనిపోతాడు. ఇప్పుడు ఇంట్లోనే వద్దనుకున్నప్పుడు బయట ప్రపంచం వాడిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? యాక్సెప్ట్ చేయదు. కానీ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ తో పోలిస్తే ఇతను చేసిన అప్పులు పెద్దమైనప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేయగలదు ఆ టైంలో? ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోతే వాడిని ఇంట్లోకి వెళ్ళి పంపించేరు. నువ్వు పోయి బయట బతుకు, ఎక్కడన్నా అడుక్కోదిని బతుకు, కానీ బతకాలి. ఓకే, ప్రాణం విలువ బతకాలి నువ్వు. ఈ అప్పులు ప్రాణం కంటే ఎక్కువ కాదు ఈ అప్పులు. అవును. ఇప్పుడు మనకి చట్టాలు ఉన్నాయి, సరే ఆ చట్టాలు నీకు తెలియదు, నీకు అసలు ఏం తెలియదు, కోర్టు మెట్లు నువ్వు ఎక్కవు. ఇప్పుడు ఐపీఓ ఏదో పెడతా చూడు, ఐపీ. సో ఐపీ పెట్టేంత కూడా తెలివి నీ దగ్గర లేదు. లేనప్పుడు బయట పోయి అడకదిని బతుకు. నార్త్ పో, ఈడ ఉండకు నువ్వు, సౌత్లనే ఉండకు నువ్వు, తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ బతకాలి నువ్వు. మనిషి బతకాలి, మనిషి మనగడ కావాలి. ఎందుకంటే ఈ మనిషి జీవితం మళ్ళా రాదు. ఇవాళ నువ్వు 1,00,000కో 2,00,000కో చచ్చిపోతున్నావు అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బతికించుకున్న కేసులు ఉన్నాయి. అసలు ఇక్కడ ఆడుతుంది కదా మొత్తం 15 నుంచి ఒక 23, 25 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే ఈ ఏజ్ వాళ్ళకి ఏంటంటే అప్పుడే జాబ్ సెటిల్ అవ్వాలి, తక్కువ టైంలో మనం సెటిల్ అవ్వాలి, ఎక్కువ డబ్బు సంపాదించుకుంటూ మనం సెటిల్ అవ్వాలి, బతకాలి. సో ఫ్యాషన్ లైఫ్ కి పాస్ట్ లైఫ్ లో మనం ఎంజాయ్ చేసుకుంటూ బతకాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే మైండ్ తో ఉంటారు. కాబట్టి మళ్ళీ మనం చెడు పనులైనా మంచి పనులైనా ఏజ్ చేయాలన్నా అదే ఏజ్ ఫ్యాక్టర్ అదే ఇంక్లూడ్ అవుతుంది. అసలు ఈ 15 నుంచి 25 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఎక్కువ ఆడుతున్నారు కదా, వాళ్ళని అసలు ఇటువైపు మళ్ళకుండా చేయాలంటే, లేదా ఇప్పుడు జరిగిన ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఏజ్ గ్రూప్ వాళ్ళు లైఫ్ ని కొలాప్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీని, డబ్బుని, అసలు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా బయటకు వచ్చి ఇలా జరిగింది నాకు అని చెప్పుకోవడానికి కూడా చాలా మంది షేప్ ఫీల్ అవ్వడం లేదా దాచుకోవడం. అవును, పరువు పోతుంది అంటారు. పరువు పోయేదేముంది? ఇప్పుడు నేను రాలేదా, అదే కదా, అరే ఇట్లా కాదురా భయ్, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ వే అని నేను చెప్తున్నానా లేదా? నేను ఇంకా నాకు ఛాన్స్ లేదు, నాకు టైం లేదు, ఛాన్స్ లేదు. టైం ఉంటే నేను ప్రతి కాలేజీకి పోయి కూడా చెప్పడానికి రెడీ. కాలేజ్ లో పోయి ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి కూడా అమ్మాయిల పరంగా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంపార్టెంట్ కదా, అదే అమ్మాయిలకి ఏం చెప్పాలి, ఈ ఉమెన్ హరాస్మెంట్లు, మీరు హరాస్మెంట్ల నుంచి ఎట్లా దూరం ఉండాలి, ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే మీరు ఏమి యాక్షన్ తీసుకోవాలి, మీరు సావద్దు, ఉరేసుకోవద్దు, మీరు తప్పు చేసిన వాళ్ళు మీరు ఏడవద్దు, మీ జన్మ సార్థకం వేరు, మీరు పుట్టినది వేరు, మీ ఎంపవర్మెంట్ ముఖ్యం మనకి. మీరు ఎలాంటి ఇప్పుడు ఒక్కొక్కరు అమ్మాయిలు, ఇప్పుడు మొన్న నాసా అక్కడ స్పేస్ లోకి వెళ్ళొచ్చింది సునీత విలియమ్స్, అంత గొప్పోళ్ళు. మీరు అలాంటిది మీరు భయపడుతూ చిల్లర ఎదవాళ్ళకి, చదువురాని చిల్లర ఎదవాళ్ళకి భయపడి మీరు ఊరేసుకుంటూ సూసైడ్ చేసుకుని ఇదేందమ్మా? సో ఇట్లా మోటివేషన్ చేస్తూ మీతో షీ టీంలు ఉన్నాయి, షీ టీంలు మీకు సపోర్ట్ చేస్తాయి. నాకు చెప్పండి, నేను తీసుకొని కూర్చోబెడతా మహిళా మండలిలో. ఇక్కడ రైట్స్ అనేవి ఎవరు కూడా ఒక గర్ల్ కి గానీ ఒక బాయ్ కి గానీ సర్టెన్ ఏజ్ గ్రూప్ లో అల్లో చేయలేకపోతున్నారు. లైక్ ఫ్యామిలీ నుంచి కానీ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇవి రావడం లేదు, అందుకనే వాళ్ళు సూసైడ్స్ చేసుకో. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, పోతుంది రోజు కాలేజ్కి, అమ్మా నాన్న భయంలో పెడతారు. ఏంటంటే అబ్బాయిని కన్నెత్తి కూడా చూడక, అమ్మాయి నీ పని చేసుకొని రా అంటాడు. సరే అమ్మాయి వస్తుంటే పోతుంటే ఆగతాయిలు అల్లరి చేస్తారు. అల్లరి చేసినప్పుడు వాని పేరు, వాడు ఏంది అనేది అమ్మాయి గుర్తుంటది పక్క. అంటే వాడు వెంటబడుతున్నాడు అని గుర్తుంటది, అది మైండ్ లో పెట్టుకుంటది. ఊకే వాడు వెంటబడుతుంటే వద్దు నాతో మాట్లాడకు అని చెప్తుంది. అదే తప్పు అవుతుంది. అమ్మాయి నాతో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడకంటుంది అని చెప్పి వాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు. అంతే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేదు, ఇంట్లో చెప్పుకుంటే నేను వాడితో మాట్లాడింది వాడు ఎక్కడ చెప్తాడు మా నాన్నకి అని ఆమె భయపడుతుంది. లేదా వాళ్ళైనా కానీ స్కూల్లో లేదా కాలేజో ఇవన్నీ మాన్పించేయడం, ఇలా కూడా ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు. లైక్ మా పరువు పోతుంది, ఆడపిల్ల అట్లా ఆలోచించద్దు. దొరకబట్టి వాడు ఎవడు అని దొరకబట్టి షీ టీంలు అప్ప చెప్పాలి కదా. ఇక్కడే తప్పు చేయనప్పుడు ఎవరు భయపడద్దు. పరువు గిరువు అంటారు. పరువు గిరువు అనేది నీకు బయటికి వచ్చి నీ అమ్మాయి తప్పు చేసింది అన్నప్పుడు నీ పరువు పోతుంది, అంతే తప్ప పోలీస్ స్టేషన్ పోయిన ప్రతి ఒక్కరిని పరువు పోయిందంటే కాని పని. అదే వస్తుంది. ఇప్పుడు ఏ గర్ల్ అయినా ఏ బాయ్ అయినా ఆ సర్టెన్ ఏజ్ గ్రూప్ లేదని చెప్పాలన్నా ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే పరువు పోతుంది. లేదా ఒక అబ్బాయితో ఎక్కడైనా మాట్లాడితే కనిపించి ఏదైనా ఆ అబ్బాయి అని ఎవరు క్లాస్మేట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, వీళ్ళు ఇలా తీసుకోవడం లైక్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా వరకు లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను అదే అంటున్నా కదా, ఫస్ట్ ఫ్యామిలీ మన ఇంట్లో వాళ్ళని మనమే నమ్మట్లే. ఇప్పుడు ఊరు మొత్తం నమ్ముతాయి కానీ మనోళ్ళే నమ్మరు మనల్ని.
అట్లుంది కథ. ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ అందరికి తెలుసు ఆమె నిప్పు అని, ఉమ్, కానీ వాళ్ళ ఇంట్లోనే డౌట్ పడతారు. అదే కదా. నా కూతురు ఎవరితో అయినా మాట్లాడుతున్నా. ఎవరైనా ఏమన్నా చెప్తే వినడం ఆ, కానీ ఇగో ఇవి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవి సో ఈ విధంగా బయటికి రావట్లేదు ఈ బెట్టింగ్స్ లో లాస్ అయిన వాళ్ళు కూడా అని మీరు చెప్తారు. అవును. ఓకే, దీని తాలూకా మీకు ఇంకెంత ఇన్ఫర్మేషన్ తెలుసు? లైక్ ఈ యాప్స్ చాలా మంది ఏం చెప్తున్నారంటే లైక్ ఇవన్నీ ఎక్స్పోర్టెడ్ యాప్స్ అంటున్నారు. అంటే యాప్స్ కొన్నేమో బయట దేశాల నుంచి ఉన్నాయి, ఉమ్, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా. ఉమ్, ఇంకా కొన్ని లోకల్ తయారయ్యే యాప్స్ కూడా ఉన్నాయి. ఉమ్, అవి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ₹1,00,000 ఉన్నాయి, ఉమ్, మీరు ఒక 50,000 పెట్టి ఒక యాప్ డెవలపర్ దగ్గర ఉమ్, యాప్ డెవలప్ చేసుకుంటారు. చేసుకుంటాం. ఇంకొక 50,000 ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు బిచ్చగాళ్ళకి ఇస్తారు 50,000. ఉమ్, బిచ్చగాళ్ళు అంటే ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్లు. ఆ, వీళ్ళే. ఇది కాన్సెప్ట్. వీళ్ళకి ఇచ్చి ప్రమోట్ చేపిస్తారు. ఓకే, 10,000 వచ్చినాయి రాబాయ్, నిల్చొని ఒక రీల్ చేస్తే 10,000 వచ్చినాయి, ఖుషి ఇవ్వాల వాళ్ళు అదే కదా. ఇన్ఫ్లుయెన్సర్లు. కానీ వాళ్ళ వల్ల ఉమ్, ఇప్పుడు 5 ఉన్నారు, 5 వల్ల 1000 మంది వేసుకోండి, ఉమ్, 5,000 మంది మీకు వచ్చి రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. ఓకే, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క 5,000 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే ఇప్పుడు 5 ఇన్ఫ్లుయెన్సర్లు ఆ, జస్ట్ 1000 తీసుకోండి, ఉమ్, వాళ్ళకి ఒక లక్ష ఫాలోవర్లు ఉన్నా కూడా ఉమ్, జస్ట్ ఒక్కొక్కరికి 1% తీసుకుంటే 1000 మంది వచ్చారు, 5,000 మంది మీ దగ్గర ఉన్నారు. ఓకే, యావరేజ్ గా ₹1,000 అన్న ఆడతారు. ఉమ్, యావరేజ్ తీసుకుందాం, ఎక్కువ ఆడతారు. వద్దు, ఆ, జస్ట్ యావరేజ్ బిలో యావరేజ్ లో 1000 తీసుకోండి. ఉమ్, 5,000 మంది ₹1,000 ఆడితే 50 లక్షల రూపాయలు. పాయే. నువ్వు పెట్టిన 1,00,000 ఎక్కడ, 50 లక్షలు ఎక్కడ? అదే కదా. అసలు ఈ ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే అమౌంట్ ఏ ప్రమోషన్ కూడా రాని అమౌంట్ రావు. అంటున్నారు. ఇప్పుడు అంతెందుకు, ఇన్ని కేసులు అవుతున్నాయా? ఒక్కరోజు బెట్టింగ్ పైసలతో మేము బయటికి వెళ్తాం బెయిల్ ఉమ్, పట్టుకొని, ఉన్నారు. అంత ఈజీగా ఉమ్. దీనికి ఇంకా ముగింపు పలకలేదంటారు అయితే. రాదు ముగింపు, ఇట్లా రాదు. ఉమ్, దీని ముగింపు ఎట్లా అంటే ప్రజల్లో చైతన్యం కావాలి. ఉమ్, బెట్టింగ్ ప్రమోషన్ చేస్తా అంటే ఇంటికి వచ్చిదంతా అని ఇన్ఫ్లుయెన్సర్ అని అన్నారు, ఓకే, లేదా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ మీద ఎవరైతే రీల్ చూస్తారో ఆ రీల్ పట్టుకొని కేసు ఫైల్ చేయాలి. ఓకే. అలా నెంబర్ ఆఫ్ ఎవరైతే రీల్ చూస్తారో చూసిన వాళ్ళే వెళ్ళి కేసు ఫైల్ చేయాలి. నేను ఇట్లా వీళ్ళని ఫాలో అవుతున్నా, పలానాడు ఉమ్, వీడు ఇట్లా చేస్తాడు సార్, మరి ఏంది వీని కథ ఉమ్, అని చెప్పి ప్రతి ఒక్కటి కేసు పెడితే వాని పెట్టేస్తారు. మీద ఒక 20-30 కేసులు, వాడు ఫేషియల్ అటెండ్ కావాలంటే ఎట్లా అటెండ్ అదే అవుతాడు? కదా, ఒక 20-30 కేసెస్ అంటే చాలా కష్టం అయిపోద్ది. ఇప్పుడు ఒకరికి 1,00,000 మంది ఫాలోవర్లు ఉంటారు, ఉమ్, 1,00,000 మంది వాని మీద కేసు ఫైల్ చేస్తే ఎన్ని కోట్లలో ఉంటుంది అది? అదే కదా. వాడు తిరగలేక రావాలి. ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. ఇప్పుడు ఎన్ని బెయిల్ తెచ్చుకుంటాడు, ఉమ్, ఎన్ని కేసులలో బెయిల్ తెచ్చుకోవాలి వాడు? ఎంత ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏం బయటికి ప్రయోజనం? వచ్చి దండం పెడతాడు, ఉమ్, చేసిన తప్పు రా భయ. తప్పు అని. ఫస్ట్ ఈ థింగ్ చేయాలి ప్రజలు. ఉమ్, పోర్రి లోకల్ పిఎస్ పోరి, భయమే ఉంది, నువ్వు ఏం అంతే. తప్పు చేసినావు, ఉమ్, పలానోడు ఎత్తాడు సార్, ఇది ఏంది మరి ఉమ్. చేయండి, లైక్ అట్లా చేయాలి. చాలా మంది బయటికి వచ్చేదే ఎవరైనా ఇదే జనంలో ఏముంటుందంటే లైక్ వెళ్ళి కేసు పెట్టామా లేదంటే ఎందుకులే సరే అయిపోయింది కదా, ఇది ఎవరికి మనకెందుకు చెప్పకూడదు, మనకెందుకు మనకెందుకు ఇగో ఇదే అయిపోయింది కదా. మనకెందుకు ఉమ్, మనకెందుకు అనుకుంటేనే ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఉమ్, ఇంకా ఫ్యూచర్ ఏముందో తెలుసా మనది? అదే కదా. ఇప్పుడు ఇది ఇక్కడతో ఆగకపోతే ఉమ్, అడుక్కు తినే బతుకులు మన తెలంగాణ ఆంధ్రాలో వస్తాయి పిల్లలకి. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ అప్పుల పాలై సగం రాష్ట్రంలో 30% యువత అప్పుల పాలయ్యే ఉంది. 30% కాదు, 40% బెట్టింగ్ల వల్ల అప్పుల పాలయ్యే ఉంది. 40% అని ఎట్లా అంటున్నా అంటే పైసలు ఉన్న సాఫ్ట్వేర్ వాడు కూడా ఆడతాండు, పైసలు లేని వాళ్ళు వదిలేయి, నిరుద్యోగులు వదిలేయండి. అవును. 1,00,000 ప్యాకేజ్, నెలకు ₹1,00,000 వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగి నాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళ వైఫ్ నాకు బాగా దగ్గర అక్క అని పిలుచుకుంటా, ఓకే. బయటికి చెప్పుకోలేం నాని, నేను ఏం చేయాలరా అంటాంది. అయ్యో. పుస్తకాలు అమ్ముకున్నారు. ఈ బెట్టింగ్స్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో లైక్ ఇన్ఫ్లుయెన్సెస్ కాదు, ఈ లింక్ బై త్రూ లింక్ ఇవేవైతే ఉన్నాయో వాళ్ళు చూసి మరి ఈ సాఫ్ట్వేర్ అనే వాళ్ళకి ఎరవేస్తున్నారు అంటున్నారు. నిజమా? అర్థం కాలే. ఈ సాఫ్ట్వేర్స్ ఎవరైతే ఉంటారో లైక్ మినిమం శాలరీ ఒక 30-40 నుంచి లక్షల్లో ఉంటది వాళ్ళ శాలరీ, అలాంటి వారికి ఈ యాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా ఎరవేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళని గేమ్ లోకి లాగుతున్నారా, క్యాచప్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అట్లా అంటే కాదు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే అట్లా క్యాచప్ చేయడానికి కూడా వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ మన గ్రూప్ లోకి వచ్చి వాళ్ళు ఆడాలి అంటే అలాంటి ఫాలోవర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఇప్పుడు నేనున్న ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0 నన్ను ఎవరు ఫాలో అవుతారంటే సొసైటీ కోసం ఎవరైతే ముందు నడిపిస్తారో వాళ్ళు గాని, లేదా ఫారెస్ట్ ని సేవ్ చేసే ఎన్జిఓస్ గానీ అలాంటి వాళ్ళు నన్ను ఫాలో అవుతారు. కాన్సెప్ట్ ని బట్టి మీరు చేసే కాన్సెప్ట్ బట్టి మీ వెనక ఉన్న వాళ్ళని, ఇప్పుడు నా వెనక ఎవరు ఉంటారో వాళ్ళని టార్గెట్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తాడు, సాఫ్ట్వేర్ రీల్స్ అని వాడు చేస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగే కొన్ని క్రేజీ థింగ్స్ ఉంటాయి, బాస్ వచ్చిండు నేను జాక్కున్నా, లేకపోతే లీవ్ కోసం అప్లై చేసిన, సో వాడిని సాఫ్ట్వేర్ వాళ్ళే ఫాలో అవుతారు. మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళే ఫాలో అవుతారు, కనెక్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు టార్గెట్ కావాలంటే వాడిని పట్టాలి వాళ్ళు. అట్లా
సో టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్ ని పడతారు, వాళ్ళు ఎవరు అవుతారో కథం వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో ఏం చేసుకుంటారు. ఓకే. అంటే ఇవి బయటికి తెలిసిన ఈ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికి, ఇవి కాకుండా వీళ్ళ వెనక అంటే లైక్ వీళ్ళే కాకుండా చాలా మంది ఉన్నారంటారు. వీళ్ళు జస్ట్ పిల్ల కాలువలు, సముద్రం వేరే ఉంది. ఓకే. పిల్ల కాలువలే, నదులు కూడా కాదు, పిల్ల కాలువ. వింటున్నాం పెద్ద పెద్ద పేర్లు, అవన్నీ నిజమే అంటారా? పేర్ల గురించి నాకు తెలియదు, బట్ పెద్ద మాఫియా ఉంది, చిన్నదైతే కాదు. పెద్ద మాఫియాలో చిన్న చిన్న చేప పిల్లలు చాలా ఉన్నాయి మళ్ళీ ఇంట్లో, తిమింగలాలు కాదు. ఈ పెద్ద పెద్ద తిమింగలాలు పెద్ద పెద్ద యాప్లు అయితే వాటి సపోర్ట్ చేసుకొని ఎగిరెట్టి చిన్న చిన్నవి, అంటే అవి ఎగురుతున్నాయి కదా అవి ఇస్తున్నాయి కదా మేము కూడా ఈదగలం అని చెప్పి చిన్న చిన్న యాప్స్ ఇప్పుడు నేను చెప్పిన కదా 50 lakhs 1 lakh 50 lakhs ఈ చిన్న చేప పిల్లలు చిన్నవి, ఇవన్నీ చిన్నవే అంటారు. తిమింగలం వేరుంటది. ఇవన్నీ కూడా తిమింగలం కోటితో కొడితే 100 కోట్లు పడాలి ఒకటే దెబ్బ ఒకటే రోజు, అట్లుంటాయి అవి. అదే ఇవన్నీ ఒక చోటికి సమకూరితే అన్నే పడతాయి కదా. అదే ఇప్పుడు వాడు ఆ 50 లక్షలు ఉందా యాప్ డిలీట్ చేస్తాడు, ఎందుకు అంటే తెల్లారి ప్రూఫ్ ఉండదు కదా. అదే కదా, యాప్ డిలీట్ చేసి మళ్ళా నెక్స్ట్ లెవెల్ కి పోతాడు. 5 లక్షలు పెట్టి ఇంకొక యాప్, 1 కోటి వేద్దాం 2 కోట్లు వేద్దాం అని ప్లాన్ ఉంటుంది. తీసుకునే కొంది కొత్త కాన్సెప్ట్స్, ఎంతసేపు కన్ను మూసి కన్ను తెరిచేలోపు మొత్తం చేసే వాడు లగ్జరీస్ లైఫ్, తెల్లారి వైపు ఫార్చునర్ తీస్తాడు బండి, అట్లుంటది. వాడు రాయల్ లైఫ్ కి అలవాటు పడ్డాడు, ఎవడు ఏమైపోతే నాకేంది, ఇది కథ. వాడి పేరు కూడా రివీల్ కాదు బయటికి మళ్ళా. అంటే ఇప్పుడు ప్రమోషన్ అడుగుతాం కదా, ఈ 5 ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ అడుగుతారు కదా, ఫేక్ ఐడీలకి వెళ్ళి మెసేజ్ చేస్తాడు, ఫోన్ కాల్ ఉండదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలియదు అంటారా? తెలియదు, ఎవరు అనేది తెలియదు, డబ్బు అయితే వస్తుంది చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఎట్లా చిక్కుపోయారంటే ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళు చేసిన వీడియోలు వాళ్ళు డిలీట్ చేసుకున్నారు, బట్ ది థింగ్ ఆ వీడియోలు సేవ్ చేసి ఆ యాప్ వాళ్ళు ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ వీడియోలు. వాళ్ళు డిలీట్ చేసిన వీళ్ళ అకౌంట్ లా వాళ్ళ యాప్ వాళ్ళ అకౌంట్లలో రన్ అవుతున్నాయి. యాప్ వాళ్ళ అకౌంట్లలో కాదు, గూగుల్ యాడ్స్ లో రన్ అవుతున్నాయి. గూగుల్ యాడ్స్ అంటే మీకు తెలిసే ఉంటది, సర్టన్ అమౌంట్ ఆఫ్ రేడియస్ పెట్టినాం అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నన్ను ఫాలో అవ్వండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నా. నేను ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉన్నాం అనుకోండి, జూబ్లీ హిల్స్ నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ పెట్టి కొట్టినా అనుకోండి, ఇక్కడ ఎవరి ఫోన్లు ఉన్నాయో గంటకు 5 సార్లు నా యాడ్ కనబడతాయి వాళ్ళకి. అట్లా కనబడేసరికి ఈ ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కనబడేసరికి వీళ్ళు హైలైట్ అయ్యారు పాపం. వీళ్ళది ఎక్కువ అందరికి వైరల్ కాదు. ఈ గూగుల్ యాడ్స్ లో పెట్టి కొట్టేసరికి యూట్యూబ్ ఓపెన్ చేసిన వీళ్ళే, క్రోమ్ ఓపెన్ చేసిన వీళ్ళదే. అది ఇవి అందులో మనకి తెలిసిన ఫేసెస్ కాబట్టి లైక్ రన్ అవుతున్న డైలీ వేస్ లో రన్ అవుతున్న మనం షేర్ చేస్తూ చూస్తున్న వీడియోస్ కాబట్టి. సో ఇప్పుడు అదే గూగుల్ యాడ్స్ అసలు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది అసలు ఈ మాఫియా? లైక్ మాఫియా తీసేయండి, ఈ ఏదైతే బెట్టింగ్ ఇష్యూ ఉందో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది అంటారు? ఇది నాకు తెలిసి 5-6 years అవుతుంది కథ. ఈజీగా 5-6 years నాకు తెలిసినంత కనిపించకుండా హెల్పింగ్ హ్యాండ్స్ లా ముందుకెళ్తుంది చిన్న చిన్నగా. బట్ ది థింగ్ ఏంటంటే లాస్ట్ 2 years నుంచి బాగా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోయింది. ఇంకా లీగల్ యాప్స్ అయితే 30% గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది తెలుసా? లీగల్ యాప్స్ కి 30% గవర్నమెంట్ ట్యాక్స్, లీగల్ యాప్స్ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాయి 30%. ఓకే, అది కూడా ఉంది ఇలా. లీగల్ యాప్స్ కడుతున్నాయి కదా, మరి ఇల్లీగల్ యాప్స్ కూడా కట్టాలి కదా. ఇల్లీగల్ యాప్స్ నాట్ కనెక్టెడ్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీ ప్లే స్టోర్ ఆర్ ఎనీ యాప్ స్టోర్. అలా కడితే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా. వినండి, మేము గవర్నమెంట్ కి కడుతున్నామని వాళ్ళు కూడా 30% కడిగేస్తారు మన దగ్గర, ప్లాట్ఫామ్ ఫీజు కాకుండా విత్డ్రా టైంలో కడిగేసి ఆ అమౌంట్ కూడా వాళ్ళే ఇస్తారు మళ్ళీ. ఇప్పుడు మీకు విన్ అయిన అమౌంట్ కూడా 1800 పూర్తిగా రాదు, 2000 చేస్తే 1800 పూర్తిగా రాదు. ఎట్ ది టైమ్ ఆఫ్ విత్డ్రా 30% కడిగేస్తారు నీ దగ్గర వాడు మళ్ళీ TDS కింద. ఇట్లా చాలా TDS ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. కానీ వాడు గవర్నమెంట్ కి పే చేయడు, వాడి దగ్గరే ఉంటది. అసలు ఇవి దొరకాలి, మనం వెతకాలి అన్నా గానీ వెతకండి. నేను చెప్తా ఏమైతుందో. ఇప్పుడు మీరు ఎట్లా వెతుకుతారు, మీ సోర్స్ ఆఫ్ పేమెంట్ వెతుకుతారు, ఎక్కడ యాడ్ చేసినామని. సో పేమెంట్ గేట్వే ఉంటుంది, రాజర్ పే ఆర్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ గేట్వే వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతాం. కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు, మనం పంపించిన అమౌంట్ ఉన్న గేమింగ్ ప్లాట్ఫామ్ ఆ అమౌంట్ ఎవరికి రిఫ్లెక్ట్ అవుతుందో వాడు మనకి చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఆ అకౌంట్ హోల్డర్ మనకు దొరుకుతాడు. పోయేసరికి వాడు ఎట్లుంటాడో తెలుసా, ఒక గుడిసెల 60 ఏళ్ళ ముసలోడు ఉంటాడు. నువ్వు ఏం క్వశ్చన్ చేస్తావు వాడిని, వేసుకోవడానికి బట్టలే ఉండే వానికి. అవును, అతన్ని క్వశ్చన్ చేయం, వాందే ఉంటది ప్రూఫ్ అక్కడ. ఓకే, అతనికి కూడా తెలియకుండా నడుస్తుందా? 200-300 ఇస్తే వాడు పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఇస్తాడు. నార్త్ లా ఇవే కథలు కదా. నార్త్ లోకి ఏం ఎడ్యుకేషన్ ఉంది, నార్త్ లో లిటరసీ రేట్ తక్కువ, మనంతా లిటరసీ రేట్ ఉండదు అక్కడ. అవునవును, అదే కదా జరిగేది. బల్క్ అమౌంట్ ఆఫ్ అరే 500 ఇస్తారా పాన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చేవారు, చలో రైట్. ఇవాళకి 500 వాడికి పూట గడుస్తుంది, ఇచ్చేస్తారు, జిరాక్స్లు ఇస్తారు అంతే. ఎందుకంటే ఏదో గవర్నమెంట్ స్కీమ్ ఉందట,
కడదాం వస్తదేమో చూద్దాం. వాళ్ళే ఫ్రీగా పైసలు ఇస్తారు కదా, మనకి ఎందుకురా ఉమ్. చేసేది ఈ కథ. అట్లా అట్లా ఒకళ్ళ నుంచి ఒకరికి ఒకళ్ళ నుంచి ఒకరికి ఉమ్. ఎంతో అట్లా దొరికినాయి కొన్ని. అయితే ఇంకొన్ని గూగుల్ హిస్టరీ ఉంటుంది, మనం క్రోమ్ లో డిలీట్ చేస్తాం. ఉమ్. బట్ ద థింగ్ మీకు తెలుసో తెలియదు, మీరు ఫోన్ లో కూడా చెక్ చేయండి, history.google.com కొట్టండి, అవును కదా, మీరు డిలీట్ చేసిన క్రోమ్ హిస్టరీ కూడా ఉంటుంది. అవును ఉంటది, బేసిక్ గా ఉంటది. అవును. అది కొంచెం దాని మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఉమ్. ఇప్పుడు కొత్త పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు, ఉమ్. ఉమ్. చదువురాని అమ్మాయిలు ఉంటారు, ఉమ్. 10వ తరగతి చదివిన అమ్మాయిలు ఉంటారు. ఉమ్. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అదే కదా, మనం ఇన్ డీటెయిల్ గా దాని గురించి మనం వాడతాం కాబట్టి మనకు తెలుసు. అవును చెక్ ఇలాంటి వాళ్ళు చేయగలుగుతాం 1 by 1 మనకి మనం వీలైనంత వరకు అన్ని స్టెప్స్ మనం మనం తీసుకోగలుగుతాం. వెతుకుతాం, ఏది ఉమ్. ఎక్కడ ఉందో. మనం ఉత్తర టైం పాస్ కన్నా ఖాళీ ఉండకుండా ఉత్తర వెతుకుతా ఉంటాం, ఎంత ఉమ్. అడ్వాన్స్ అయింది టెక్నాలజీ, ఏంది కథ అని మనం వెతుకుతా అవును. అంటే మనకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ. మనం ఎక్కడెక్కడ తిరిగిన హిస్టరీ ఉమ్. అన్ని అన్ని. తెలుస్తూ ఉంటది. సో అట్లా ఇదే కాకుండా మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని పోతాయి వాళ్ళకి. అబ్బా, ఇల్లీగల్ యాప్స్ అసలు అదే. నిన్న మొన్నట్లో ఏముందండి, ఇవాళ ఒకరికి ఫోన్ నెంబర్ లైక్ ఒక షాప్ లో మన ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, సరే అని చెప్తున్నాం కదా అంటే దానికి సంబంధించి అసలు ఎవరు కాల్ చేస్తున్నారో తెలియదు, మనకేం ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కాల్ చేస్తున్నారు, అదే అసలు మనకేం ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా వాళ్ళకి రీచ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు గూగుల్లో నైక్ షూస్ అని కొట్టండి, ఆ, నెక్స్ట్ మినిట్ ఫ్లిప్కార్ట్ లో నీకు మొత్తం అవే కనబడతాయి. కదా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో నైక్ వస్తుంది నీకు. అరే అవును, నేను గూగుల్ లో సెర్చ్ చేసిన నైక్ షూస్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఇవి చెప్పారు, రిలేటెడ్ ఉంటాయి కదా అదే వాటికి. ఇది ఎట్లా వస్తుంది నాకు అర్థమైతలేదు కదా అని ఆ, మనకు మస్తు చాలా ఆలోచన వస్తుంది. అవును. గూగుల్ నెక్స్ట్ యాడ్స్ ఫర్దర్ గా మనము ఫోన్ ఓపెన్ చేయగానే మళ్ళీ వస్తా ఉంటాయి. వస్తా ఉంటాయి. మనం ఉమ్. ఏది సెర్చ్ చేస్తామో దాని ఉమ్. గురించి నువ్వు అమెజాన్ ఓపెన్ చేయి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయి, ఇన్స్టాగ్రామ్ అంతే, ఓపెన్ చేయి, ఫేస్బుక్ ఓపెన్ చేయి, ఇవి ఇన్స్టాలో అయినా అవే అంతే, వస్తుంది. ఏ రీల్ అయితే మనం ఎక్కువసేపు చూస్తామో అదే. సో ఈ టెక్నాలజీ అనేది ఎంత యూస్ఫుల్ అంతే ప్రమాదకరం కూడా. కదా, ఇప్పుడు ఎక్స్పోజ్ చూస్తున్నాము. అయింది 20% హానికరమైన బెట్టింగ్ యాప్ మాత్రమే, ఓకే, ఇంకా 80% ప్రమాదకరమైన యాప్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఓన్లీ అంటే లైక్ బెట్టింగ్స్ కాకుండా కాకుండా చాలా యాప్స్, చాలా ఉన్నాయి. చాలా ఇష్యూస్ అట్లా అయితే. ఘోరమైన కామెడీ ఇష్యూ చెప్తాను నేను, వినండి. కాల్ బై జాబ్స్ అని ఉన్నాయి అబ్బాయిలకి. ఉమ్. కాల్ గర్ల్ జాబ్స్ విని ఉంటారు, అవును. ఉమ్. కాల్ గర్ల్ జాబ్స్ తెలిసి ఉంటాయి, ఉమ్. అమ్మాయిలు అట్లా వస్తుంటారు. సో అది ఓకే. ఉమ్. కాల్ బై జాబ్స్ అనేసరికి వీళ్ళు అట్రాక్ట్ అవుతారు అబ్బాయిలు. ఉమ్. ఆ కాల్ బై జాబా, సో ఓకే ఎంటర్టైన్మెంట్ డబ్బులు సంపాదించుకోవచ్చు ఉమ్. అనే ఆలోచన పుడుతుంది అబ్బాయిలకి. ఉమ్. ఒక అబ్బాయికి ఆలోచించండి ఒక 2 నిమిషాలు, ఉమ్. వాడి ఆలోచన ఎట్లుంటది అంటే, మనం ఫేస్ రివీల్ కాదు, అవును. మనం ఎంటర్టైన్మెంట్ పోతాం, మనకు ఉమ్. ఫన్ దొరుకుతుంది, డబ్బులు వస్తున్నాయి, అట్లా ఆలోచిస్తున్నాడు. ఉమ్. సో ఇది వానికి ప్లస్, అంటే వాడికి మైనస్, వాడు దొరికిపోయిండు. ఓకే. సార్ ఎట్లా జాయిన్ కావాలి సార్ అని ఫోన్ చేస్తాడు. ఆ. నీకా బాబు ఐడి కార్డ్ అవ్వ, మన కంపెనీ బాబు గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ ఉంటుంది ఇది, ఆ. సో ఐడీస్ పంపిస్తాం. నీకు ఐడీస్ పంపిస్తాం, ఒక 2000 కొట్టండి, ఆ. 1999 కొట్టేయండి అంటాడు. ఆ. నా ఇంకా 1999 కదా సార్ అని. ఇన్సిడెంట్ జరిగింది, నేను చెప్తున్నా, లైవ్ జరుగుతుంది. బేసిక్గా నేను కూడా విన్నాను మా ఇది. దోస్తు గాందే, నేను చెప్తా. ఆ. అయితే 1999 కొట్టండి అని అడుగుతాను, సరే అని వాడు కొట్టేసాడు. సార్ ఏమైంది సార్ అంటే, అరే 1999 కొట్టమంటే నువ్వు 2000 ఎందుకు కొట్టినావు బై, సిస్టమ్ తీసుకుంటలేదు, మళ్ళీ 1999 కొట్టు. మళ్ళీ 1999 కొట్టు. అసలు రీసెంట్ గా కూడా మీషో యాప్ నుంచి అన్నట్టు లెటర్స్ వచ్చి ఇట్లా ఎన్ని అదే. థింగ్స్ అసలు. ఇప్పుడు 1999 కొడతాడు, కొట్టినాక ఓకే 1 వీక్లో వస్తాయి రైట్ అని చెప్తాడు. చెప్పినాక లేదా నీ అకౌంట్ ప్రాబ్లంలో పడ్డది, నీ బ్యాంక్ అకౌంట్ నువ్వు ఏదైతే ఇచ్చినావు వెరిఫికేషన్కి అది హోల్డ్లో పడ్డది, ఆ. మళ్ళీ ఒక 500 పే చేయి, ఆ. అప్పుడు అది మళ్ళీ 500 పే చేసి నువ్వు మళ్ళీ ఇంకోటి బ్యాంక్ అకౌంట్ అది పనికి రాదంటాడు. ఉమ్. సరే అంటావు, మళ్ళీ లొకేషన్ అంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు, ఆ పెనాల్టీస్ ఈ పెనాల్టీస్ అంటాడు. లాస్ట్కి సార్ నాకు పైసలు ఎవరు నాకు ఏది వద్దు అన్నావు అనుకో, ఆ. ఇప్పుడు నీ మొత్తం ఎంత అయిందయ్యా అంటే 7500 అయింది అంటాడు. ఆ. అవునా సరే క్యాష్ ఆన్ డిపాజిట్ కింద 1500 అన్న 2500 పంపు, ఆ. మొత్తం 10,000 ఇస్తా అంటాడు. అది ఇస్తే మొత్తం లాస్, ఆ 200 కూడా లాసే. లక్షల్లో కూడా జరుగుతున్నాయి కదా ఇవి. అదే నేను అంటున్నా, చిన్న అమౌంట్ నేను చెప్పింది, ఇట్లా పెద్ద పెద్ద అమౌంట్లు కంపెనీ ప్రూఫ్లతో సహా అన్ని వస్తాయి, అన్ని టైప్ చేస్తున్నట్టు. అన్ని వస్తాయి, అబ్బా A to Z వస్తాయి. ఆ. ఇంకా దానికి కాకుండా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మళ్ళీ ఇదో రోజు అయింది. ఇప్పుడు అవును. వీళ్ళు ఎంత రచ్చ చేస్తున్నారంటే, పల్లెటూరులో ఉన్న అమ్మాయిలను లాగుతున్నారు, పల్లెటూరులో ఉన్న అమ్మాయిలను లాగి నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పి హైదరాబాద్లో వెళ్తారు, భర్తలను వదిలేసి వస్తున్నారు. అమ్మాయిలకు వాళ్ళకి సెన్స్ లేదు కొంచెం కూడా, వీళ్ళని నమ్మి లక్షల్లో పైసలు అని చెప్పి భర్తలను వదిలేసి వస్తున్నారు. ఈడికి వచ్చినాక వాళ్ళకి లైంగిక వేధింపులు. అయ్యో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు 3 జాయిన్ చేయండి, ఉమ్. నేను జాయిన్ అయినా, ఇంకో 3 జాయిన్ చేయండి, మీరు ఒక్కొక్కరు ఇంకో మీకు కమిషన్ వస్తా ఉంటుంది. కమిషన్. అవును. మళ్ళీ ఎదవలు వాడు ఎవడో వస్తాడు, వానికి ఇట్లా బో కొడుతూ సార్ సార్ అని చెప్పి వాడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు ఓకే. ఒకరిని. వీళ్ళకి ఎట్లా అంటే కొన్ని వీడియోలు చేస్తారు అన్నట్టు మోటివేషనల్ గా, ఆ. సార్ 1 crore ఈ రోజే విన్ అయ్యారు, ఉమ్. మీరు కూడా సార్ ప్లేస్ లో కూర్చోవచ్చు, ఉమ్. ఇట్లా వేసి వాళ్ళని ఇది- పల్లెటూరులో ఉండే అమ్మాయిలు టార్గెట్ ఉమ్. మోటివేట్ చేసి. ఉమ్. పొద్దున్నే ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అన్న ఇవి నమ్మొచ్చా అని. ఉమ్. నమ్మకు, ఏడికి పోకు, ఉమ్. అసలు అవి ఉండనే ఉండే. ఉమ్. అలా ఈ చైన్ మార్కెటింగ్ లో సక్సెస్ అయినాం అని ఎగిరే వాళ్ళు ఉమ్. ఎప్పుడు సక్సెస్ అవుతారంటే, ఉమ్. ఆ కంపెనీ స్టార్టింగ్ స్టేజ్ లోనే సక్సెస్ అవుతారు. ఓకే. కంపెనీ
ఈ చైన్ నెట్వర్కింగ్ ఉంటాయి కదా ఇవి. ఏ విధంగా స్టార్టింగ్ స్టేజ్ అయితే? స్టార్టింగ్ స్టేజ్ అయితే వాళ్ళు లాభాలు ఇస్తారు. టు బి ఫ్రాంక్ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మనం 5,000 కట్టి జాయిన్ అయితే మనకు ఒక 30,000 40,000 దాకా లాభం పొందొచ్చు అందులో. వర్కింగే అది. 40,000 వచ్చినాక రావు మనకి. ఈ 40,000 కూడా ఎందుకు ఇస్తారంటే మనం ఒక్కరికి ప్రాఫిట్ వస్తే మన వల్ల ఒక 30 మంది అన్న జాయిన్ అవుతారు అలా. సో మనకి కసి పెరుగుతుంది, డబ్బులు వస్తున్నాయి, జాయిన్ చేయాలని చెప్పి మనం అందరిని జాయిన్ చేస్తామా? జాయిన్ చేసినాక కథ ఒకటేసారి చేతులు ఎత్తుతారు. వాళ్ళ దగ్గర నుంచి పైసలు పోతాయి కదా. అదే వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో పోతాయి. ఇదే విధంగా సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్పి అది ఇంకా మళ్ళీ స్కామ్. అది ఘోరమైన స్కామ్లు అవి. ఈ స్కామ్ల గురించి మాట్లాడుకుంటే ఈ సెషన్ సరిపోదు. సాఫ్ట్వేర్ జాబ్లు ఇస్తామంటాం, అదొక స్కామ్. ఇది కాదు, సరిపోవట్లే, హెచ్ఆర్ అడుగుతున్నారు, టీఆర్ అడుగుతున్నారు, అది జరుగుతుంది, అన్ని రౌండ్లు అడుగుతున్నారు, మళ్ళీ డబ్బులు వేస్తూనే ఉంటారు. దాంతో పాటు అనుకుంటే ఈ రోజు ఇప్పటికిప్పుడు ఈ స్టూడియోల నుంచి నేను బయటికి వెళ్ళే లోపల ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటది. అసలు ఈ టెలిగ్రామ్ ని బేసిక్ గా ఒకానొక టైంలో మనం వినది ఏంటంటే స్టిక్కర్స్ కోసం వాట్సాప్ యూజ్ చేయొద్దు, టెలిగ్రామే యూజ్ చేయండి అని చెప్పి అన్నారు. బట్ ఈ టెలిగ్రామ్ లో జరిగే స్కామ్లు ఎన్నైతే ఉన్నాయో ఈ వాట్సాప్ లో మనం ఇన్ని ఫేస్ చేయలేదు. టెలిగ్రామ్ లో ఎట్లా అంటే ఇప్పుడు ఇదే మన ఎగ్జామ్ కి హెల్ప్ చేస్తానంటారు. సాఫ్ట్వేర్ ఎగ్జామ్ నీకుందా, నేను హెల్ప్ చేస్తాను, నేను రాస్తా అని చెప్తా. ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఉంది, టు బి ఏ ఫ్రెషర్, మీరు భయపడతారు ఎగ్జామ్ ఎట్లా క్రాక్ చేయాలి ఏంది అని. 5,000 ఇచ్చేయి, నేను క్రాక్ చేసి ఇస్తా అంటారు. అన్నాక ఓకే ఓకే అంటే అక్కడ మనం వాళ్ళని నమ్మిస్తాం. ఎట్లా నమ్మిస్తాం అంటే మనకి ఫేక్ మెసేజ్ కిందనే వస్తాయి, మన వాళ్ళే కొడతారు. సార్ థ్యాంక్ యూ సార్, మీరు రాసిన ఎగ్జామ్ నేను పాస్ అయినా, నిజంగా థ్యాంక్స్ ఏ లాట్ సార్, మీరు 5,000 తీసుకున్నా, 5,000 కాదు సార్ మీకు 10,000 ఇస్తా అని చెప్పి ప్రూఫ్లు పెడతాడు. 10,000 కొడతాడు. అరే ఆడేవాడు డబ్బులు ఎక్కువ 10,000 ఇచ్చింది కావచ్చు, మనం 5,000కే మాట్లాడదాం సార్తో అని వీళ్ళు కన్విన్స్ అవుతారు. సార్ ఓకే సార్ అంటే సరే ఇవ్వండి అమ్మా, కాకపోతే పేమెంట్ ముందే అంటాం. సార్ అట్లా అసలు లేని వాళ్ళం సార్ అంటాం. వాళ్ళు ఎవరైనా అంతే, లేని వాళ్ళం సార్ కొంచెం ఇవ్వండి సార్ అంటే, సరే సార్ ఫస్ట్ హాఫ్ కొట్టంటాం. సార్ హాఫ్ అంటే లేవు సార్, ఒక ₹1,000 ఉన్నాయి సార్, ఎగ్జామ్ రాసినాక మిగతా కొడతాం సార్ అంటే, సరే కొట్టామా అంటే అడ్వాన్స్ కింద 1,000 అని టార్గెట్. ఇక 5,000 కాదు అని టార్గెట్, 1,000. అట్లా 1,000 పోతే మనం ఎవరిని అడగలేం కదా. ఇప్పుడు 5,000 పోతే మనం ₹1,000 ఎందుకు కేసులు పెడతాం. అందుకే మనం లైట్ తీసుకుంటాం. 500 1,000 వాళ్ళ టార్గెట్. అట్లా కొన్ని లక్షల మంది దగ్గర ఇట్లా జరిగిన వాళ్ళు ఏ విధంగా ఫర్దర్ గా స్టెప్స్ తీసుకోవచ్చు, లైక్ జ్యుడిషియరీ గానీ సైబర్ క్రైమ్. ఇప్పుడు 1933 ఇది ఉంది సైబర్ క్రైమ్ నెంబర్. దానికి ఆ పేమెంట్ ప్రూఫ్, యూపీఐ ఐడి అవన్నీ పంపుతాం కదా మనం. యూటీఆర్ నెంబర్ ఉంటుంది, పేమెంట్ ట్రాన్సాక్షన్ అయిన నెంబర్. ఇవన్నీ పంపిస్తే ఫర్దర్ గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో ఇలాంటి స్టెప్స్ ఉంటాయి, చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇంకా వీడియో కాల్ స్కామ్లు ఉన్నాయి. విజయవాడలో ఒక అబ్బాయి 6 లక్షలు మోసపోయాడు. లైవ్ ప్రూఫ్ నా దగ్గరనే. అతను కేసు ఫైల్ చేసిన డాక్యుమెంటరీ కూడా ఉంది నా దగ్గర. భర్త కూర్చోబెట్టి పోయినట, వీడియో కాల్ చేసుకో, డబ్బులు సంపాదించుతా ఎల్లరికల్లా, 1,00,000 టార్గెట్ ఈరోజు నీకు అని. ఏం చెప్తాం, అంత దారుణంగా అయిన సిచ్యువేషన్. డబ్బు కోసం అట్లా అయింది. పిల్లల్ని నేను పడుకోబెడతా, నువ్వు జాగ్రత్త, ఇక్కడ నువ్వు వీడియో కాల్ నడిపి అంటే వాడిని ఎంటర్టైన్ చేస్తుంది. వానికి ఏం కావాలంటే అట్లా ఎంటర్టైన్ చేస్తుంది. అంత దిగజారిన స్థితికి వచ్చింది మనకి. అది ఎక్కడో బయట రాష్ట్రాలు కాదు, బయట దేశాలు కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్. ఇప్పుడు ఆ పిల్లాడు ఏంటంటే ఆ అమ్మాయి మీద ప్రేమ పెంచుకున్నాడంట. వీడిదేం ప్రేమనో నాకు అర్థమైతలేదు. సంవత్సరం మాట్లాడినా డబ్బులు ఇచ్చుకుంటా, అదేం దూలరా, సంవత్సరం ఎందుకురా నీకు, మాట్లాడేందుకురా. భర్తను ఏం చేయాలి, డబ్బు కోసం పంపించిండు. మాస్క్ ఉంటది కదా అమ్మాయికి, దానికి కూడా సంపాదించడానికి ఒక వ్యవధి ఉంటది కదా. మాస్క్ పెడుతున్నాడు అమ్మాయికి. మాస్క్ పెట్టినప్పుడు నువ్వు ఎవరనేది బయటికి రివీల్ కాదు. సొసైటీలో మన పేరు అట్లనే ఉంటది. అమ్మాయి సొసైటీలో వాళ్ళ పేరు చెరగదు. ఇట్లాంటివి వినడానికి పైసలు మాత్రమే, సొసైటీ మొహం మాత్రమే చూస్తుంది, ఇంకేం చూడదు. కానీ ఈమె చూపించేది అన్ని మొహం తప్ప. సొసైటీకి చూపించేది, ఇక్కడ చూపించేది వేరే పనులు లేనట్టు. ముందు ఆ భర్తను అనాలి కదా. భర్తకి ఈజీ ఇన్కమ్ కదా, మంచి ఇన్కమే, కానీ భర్త కదా. అవన్నీ వదిలేసిరు ఎప్పుడు. ఆ కాలం ఇది కలికాలం అని అందుకే అంటారు. గట్లుంటే మస్తు మంది జీవితాలు బాగుపడు. ఇవాళ ఈ స్టేజ్కి వచ్చి గిడ కూర్చొని మనం మాట్లాడే చర్చే ఉండకపోవు. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.